మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో గుర్తించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. కనిపించే శత్రువు కన్నా కనిపించని మిత్రుల వల్లే చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం ఉందా, అది ఆయన సీటుకు ఎసరు తెచ్చే ప్రయత్నంలో ఆ కనిపించని మిత్రులు చేస్తున్నారా అనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చాలామంది అనుకునే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తారు, పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తారు, పెట్టుబడులు పెట్టాలని కోరతారు, వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పెడతారు అనే ధీమా ఆయన గెలవక ముందు నుంచి ఉంది. గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువగా బలంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో ఎవరూ రాలా. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పారిశ్రామికవేత్తలు డౌట్ వ్యక్తం చేస్తున్నారంట, సందేహాలు వ్యక్తం చేస్తున్నారంట. మామూలుగా అయితే పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఏ విధంగా చూస్తారు? వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి అనువుగా ఉన్న పరిస్థితులు మాత్రమే చెక్ చేసుకుంటారు. ట్రాన్స్పోర్ట్కి వీలు ఉందా, వాటర్ ఉంటుందా, పెట్టుబడులు పెడితే మామూలుగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా లేదా, ఇట్లా చెక్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ రావటం ఒకటే చెప్తున్నారట. ఏమని? మీరు ఈ 5 ఏళ్ళు ఓకే అంటున్నారు, నెక్స్ట్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని. అప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము మీ మాటలు నమ్మి ఇంత పెట్టుబడులు పెట్టి అన్నీ తీసుకొస్తాము, ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వస్తే రాజధాని ఇది కాదు ఇంకెక్కడో అని చెప్తే మా పరిస్థితి ఏంటి అని చెప్తున్నారు. ఆ టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ మిగతా అధికారులు ఒకటే చెప్తున్నారు, మాది కూటమి ప్రభుత్వం, మేము ముగ్గురం కలిసి పనిచేస్తాం, ఈ 5 ఏళ్ళు కాదు నెక్స్ట్ 5 ఏళ్ల పరిపాలన కూడా మాదే, ప్రజలను మేము బాగా చూసుకుంటాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం, కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మేమే గెలుస్తాం అని వాళ్ళు బుజ్జగింపులు చేసుకుంటూ వస్తున్నారట. అసలు యాక్చువల్గా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టుగా పారిశ్రామికవేత్తలకి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అన్న అనుమానం ఎందుకు కలిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ నుండి వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలో చేరటం వల్ల వస్తున్న అనుమానాలు అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా వస్తున్నాయి అనుమానాలు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళకి నమ్మకం కలిగించాలంటే ఏం జరగాలి? కూటమి ప్రభుత్వంలో విభేదాలు రాకూడదు, కానీ వచ్చాయి. యాక్చువల్గా వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే స్టార్ట్ అయినాయి, అప్పుడు పెద్ద అటు ఇటుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ అంశం కొంచెం పెద్దగా వెలుగులోకి వచ్చింది. ఎందుకు వెలుగులోకి వచ్చింది అయ్యా అనేది మనం ఒకసారి గమనిస్తే మొన్న ఎవరో కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. అయితే కూటమి నేతల్లో ఈ లుకలుకలు ఎందుకు మొదలయ్యాయో చెప్దాం. టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరి మీద? జనసేన మీద, బీజేపీ మీద. అట్లాగే ఈ జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారు? టీడీపీ మీద, బీజేపీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? టీడీపీ మీద, జనసేన మీద వాళ్ళ అధిష్టానానికి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళల్లో వీళ్ళకే సఖ్యత లేకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనే డౌట్ ఒకటైతే, ఈ కొత్త చేరికలు, ఆ కొత్త చేరికల్లో ఈ పదం ఎలాగో వచ్చింది కాబట్టి మీకు పిక్ చూపిస్తా, ఒకసారి మీరు చూడండి దాన్ని. ఈ పిక్లో ఉన్న వ్యక్తి అడారి ఆనంద్ కుమార్, విశాఖ డైరీ మాజీ చైర్మన్. ఈయన మీద అనేక దందాల కేసులు, దందాలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన ఎన్నో అక్రమాలు చేసినట్టుగా ఉన్నాయి. ఈయన మీద హౌస్ కమిటీ కూడా విచారణ జరుపుతోంది. అయితే ఈ అడారి ఆనంద్ అనే అతను అంతకుముందు టీడీపీలో ఉండేవాళ్ళు, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇష్యూ ఏమిటి అంటే అతను ఏం చేశాడంటే బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఓ పక్క హౌస్ కమిటీలో విచారణ జరుగుతోంది ఇతని మీద, ఇతను చేసిన అక్రమాలపై. మళ్ళీ బీజేపీలో ఎలా జాయిన్ అవుతాడు అనేదే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇక్కడ.
ఇప్పుడు అతను చేసిన అక్రమాలన్నీ బయటకు తీయాలంటే కూటమి అంటే ఏంటి? బీజేపీ, జనసేన, టీడీపీ. ఇతను బీజేపీలో జాయిన్ అవుతే ఎలా చేస్తారు, బయటికి ఎలా తీస్తారు ఆ అక్రమాలన్నీ, విచారణ ఎలా జరుపుతారు అనేది ఇటు జనసేన ఇటు టీడీపీ 2 పార్టీల్లో ఉంది. అయితే ఇది జాయిన్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది ఖండిస్తున్నమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఎడారి ఆనంద్ కుమార్ అనే అతను జనసేనలోనే జాయిన్ అవ్వాలి. కాకపోతే ఈయన అక్రమాలు అన్యాయాలు చూసిన పవన్ కళ్యాణ్ గారు వద్దు బాబు మా పార్టీలోకి నీకు నమస్కారం అని చెప్పి పంపించేస్తే ఈ కేసుల నుంచి బయటకు రావాలంటే ఇంక సోర్స్ ఏముంది? ఒకసారి ఆలోచించండి. కేసుల నుంచి బయటకు రావాలంటే వాళ్ళకున్న ఒకే ఒక సోర్సు జనసేననో టీడీపీనో, ఇక మిగిలింది బీజేపీ. కాబట్టి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ ఏంటి? బలమైన నాయకులు లేరు. అది తక్కువ చేస్తున్నామని కాదు, కానీ బలమైన నాయకులు లేరు. ఏదైనా ఒక పార్టీతో పొత్తు ఉంటే మాత్రమే ఎక్కడైనా గెలుస్తోంది. మన అందరికి తెలిసిందే అది. ఇది ఓపెన్ సీక్రెట్ ఇది. కాబట్టి ఇండివిజువాలిటీ లేదు, రాష్ట్రంలో అంత బలంగా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లాగా కొద్దిగా నేము ఫేము ఉన్న వాళ్ళని కొద్దిగా పార్టీలో జాయిన్ చేసుకుంటే కొద్దిగా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఈ ఎడారి ఆనంద్ కుమార్ను జాయిన్ చేసుకున్నారు. ఇక్కడ మొదలైంది. ఈయనే గంజి చిరంజీవి. ఒకప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు, మొన్న వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. టీడీపీ నుంచి పార్టీలు మారడం సహజం. కానీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి జగన్ హయాంలో జగన్ను పొగుడుతూ, చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ, పార్టీ గురించి చండాలంగా మాట్లాడుతూ నారా లోకేష్ గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పార్టీలో ఉండే కార్యకర్తలను కానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ, లేకపోతే పార్టీని కించపరుస్తూ రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి ఇతనిది కూడా ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి ఏదో స్కామ్ విషయంలో అతని పేరు కూడా బయటకు వచ్చింది. మరి దాని మీద విచారణ జరిపించాలి అన్న టైంలో ఆయన ఏం చేశారు? జనసేనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళ బాధ ఇది. ఏమని? టీడీపీలో ఉన్నప్పుడు మేమేమల్లా, ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు. గతంలో వెళ్ళకుండా ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. ఆల్రెడీ టిట్కో వీళ్ళ అంశంలో ఉన్నాడు అతను. విచారణ జరిపించే టైంలో జనసేనలో ఎలా జాయిన్ చేసుకుంటారు? విచారణ అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాపాడితే టీడీపీ కాపాడుతుందా, జనసేన కాపాడుతుందా, లేకపోతే బీజేపీ కాపాడుతుందా? ఇలా 3 పార్టీలకు కూడా పేరుకే పొత్తు, కానీ సఖ్యత అనేది 3 పార్టీల్లో లేదు అనే వాదన బలంగా రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు, సామాన్య ప్రజల్లో కూడా కనిపిస్తోంది. వీళ్ళే కాదు, బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి మొదలుకుంటే మొన్న గ్రంథి శ్రీనివాస్ వరకు ఎవరి కాళ్ళు ఏ పార్టీలో జాయిన్ అవుతారు ఏంటి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే ఎలాగా. మొన్న జోగి రమేష్ చేసిన పని కూడా అదే. కూటమిలో కుంపటి రాజు చేసే పని అదే కదా. సంబంధం లేని కార్యక్రమానికి వెళ్ళి అక్కడ చిచ్చు పెట్టే ప్రయత్నం. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ, దందాలు చేసిన వాళ్ళందరినీ పార్టీలో ఎలా జాయిన్ చేసుకుంటారు అని ఎవరికి వాళ్ళు ఆలోచిస్తుంది. అయితే ఈ కూటమి పెద్దలు ఈ విషయం మీద సీరియస్గా ఉండకపోతే మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏ విధంగా మోసం? వైఎస్ఆర్సీపీ నుంచి నేతలు వెళ్ళిపోవటం జగన్కి నష్టం అనుకుంటున్నారు. కానీ ఆ నేతల్ని ఈ 3 పార్టీల్లో వాళ్ళు అధ్యక్షులు జాయిన్ చేసుకోవటం వల్ల కూటమి మొత్తానికి నష్టం. అక్కడ నష్టపోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు. అక్కడ నష్టపోయేది ఎవరు అంటే కూటమి వాళ్లే, కూటమి ప్రభుత్వమే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పారిశ్రామికవేత్తలు డౌట్ పడ్డానికి కూడా మెయిన్ రీజన్ ఇదొకటిగా ఉంది. ఇది కేవలం బాగా చదువుకున్న వాళ్లే కాదు, కింది స్థాయి ప్రజలు కూడా, చదువుకోని ప్రజలు కూడా చర్చించుకుంటున్న అంశం. అయ్యో ఒకప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, జనసేనలో జాయిన్ చేసుకుంటున్నారు. అయ్యో మన పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తిట్టారు, ఇప్పుడు టీడీపీలో జాయిన్ చేసుకుంటున్నారు. అయ్యో అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, ఇప్పుడు వాళ్ళ కేసుల విషయాలు బయటకు వస్తున్నాయని బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇలా రకరకాల మాటలు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి దీన్ని నియంత్రించగలగాలి అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు ఒక కమిటీ ఒకటి వేసుకొని ఈ చేరికల్ని ఆపాలా కొనసాగించాలా అనే దాని మీద క్లారిటీ గనక లేకపోతే
అంతిమంగా నష్టపోయేది మాత్రం కూటమి వాళ్ళే. జగన్కి ఎటువంటి నష్టము జరగదు. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం, జగన్కి 40% ఓటు బ్యాంకింగ్ అలాగే ఉంది. అతను ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. మహా అయితే ఒక 5 నుంచి 6కు మాత్రమే. ఈ 5-6 మీ ముగ్గురులో గనక ఇలాగే పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ కార్యకర్తలు నేతలు గనక ఉంటే పెద్ద సమస్యే కాదు, చాలా ఈజీ జగన్మోహన్ రెడ్డికి అని పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకుల నుండి సామాన్య ప్రజల వరకు మాట్లాడుకుంటున్న మాట. కాబట్టి కూటమి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ చేరికల్ని ఏ విధంగా ఖండించాలి అనేది ఆలోచిస్తే బాగుంటుంది అనేది అంతిమంగా తెలియని విషయం.